ఒక రాజకీయ పార్టీల్లో ప్రాంతీయ పార్టీలకు చెందిన అనేక అధిపతులు కూడా దీన్ని క్వశ్చన్ చేస్తున్నప్పుడు, లేదు బీఎస్పీ మాయావతి జాతీయ పార్టీ కూడా దీన్ని క్వశ్చన్ చేస్తున్నప్పుడు, రాహుల్ గాంధీ గారు కూడా దీన్ని క్వశ్చన్ చేస్తున్నప్పుడు, ఇది ఒక ఎక్స్పెరిమెంట్గా స్టార్ట్ అయిన భారతదేశంలో ఒక ఎక్స్పెరిమెంట్గా స్టార్ట్ అయిన ఈ విధానం ఎందుకు ఎండుకాడు పడట్లేదు? అంటే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, దీన్ని అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ వాళ్ళ ప్రయోజనాలకు ఉపయోగించుకోవాలనుకుంటున్నారు. ఎట్లా అంటే, ముఖ్యంగా వీళ్ళ కమిట్మెంట్ ఉంటే రాజకీయ పార్టీలకి ఈవీఎంలు ఉంటే మేము ఎలక్షన్ ప్రాసెస్లోకి రాము అని అనొచ్చు కదా, రాజకీయ పార్టీలు అనొచ్చు కదా. ఈవీఎంల మీద అంటే మేము బైకాట్ అంటే బాగుండదు కాబట్టి. రెండో విషయం, ఈవీఎంల మీద ప్రజలతో ఎందుకు చర్చ పెట్టట్లేదు వీళ్ళు? ఓపెన్ డిబేట్, వీళ్ళు ఎందుకు ప్రజల్ని వాళ్ళ కార్యకర్తల్ని చేసి ఎందుకు ఉద్యమాలు తీసుకురావట్లేదు? ఎందుకు మేమే సామాజిక కార్యకర్తలు, మేమెందుకు రోడ్ల మీదకి వస్తున్నాం? మాకే తెలివి ఉందా? మాకే బుద్ధి ఉందా? మాకే మైండ్ ఉందా? మేమే రోడ్ల మీదకి రావాలన్నా? మీరు రాజకీయ పార్టీలు ఒక తీరుగా ఒకసారి మీరందరినీ నేను ఏమంటున్నానంటే, ఈ సందర్భంగా రాజకీయ పార్టీలన్నీ కూడా కలిసి ఒక ఉద్యమం లాగా చేయాలి. అంటే ఎట్లయితే మనము రైతు ఉద్యమాన్ని ఎట్లయితే వచ్చిందో, ఈవీఎంల మీద మేము సామాజిక కార్యకర్తలను చేస్తున్న ఉద్యమంతో మీరు కలిసి రావాలి. మీరు ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే, మీరు ఓడిపోతే మాత్రమే, మీరు గెలిస్తేనేమో సపోర్ట్ చేయరు, ఓడిపోతే మాత్రం సపోర్ట్ చేస్తారా? ఈ గెలుచుడు ఓటమిలు పక్కకు పెట్టి, మేము గెలిచినా ఓడినా మేము ఈవీఎంలో వద్దంటున్నాం అనే ఆలోచనకి రావాలి. ప్రాంతీయ పార్టీ ఏదో ఒక బీజేపీ పార్టీ తప్ప, ఒక్క బీజేపీ పార్టీ తప్ప మిగతా అన్ని కూడా లాస్ట్ టైం అన్ని రాజకీయ పార్టీలు ఎలక్షన్ కమిషన్ని బ్యాలెట్ పేపర్లు వద్దని రాసినాయి, ఈవీఎంలు వద్దని రాసినాయి, బ్యాలెట్ పేపర్ కావాలని రాసినాయి. వాటికే స్టాండే ఉంది. ఈరోజు కూడా మనం ఉద్యమంలాగా దీన్ని తీసుకురాగలిగితే, రేపు ఒక బిల్లును వీళ్ళు రేపు ఇండియా కూటమి పెట్టగలిగితే, దానికి మిగతా పార్టీల వాళ్ళు కూడా, దాంట్లో ఉన్న వాళ్ళు కూడా అంగీకరిస్తే ఖచ్చితంగా బిల్లు వస్తుంది. అందుకోసం మేము ఏం చేస్తున్నామంటే సామాజిక ఉద్యమాన్ని తీసుకొస్తున్నాం. అది చాలా చోట్ల వచ్చింది, మనందరం కలిసి. ఎందుకు సామాజిక ఉద్యమం అవసరం అంటే, మాకు ఏ పార్టీ మీద కోపం లేదండి. ఏ పార్టీ అందరికీ హ్యాకింగ్ చేసే అవసరం ఉంటుంది. ఏ పార్టీ అధికారం అంటే వాళ్ళకి ప్రజలతో అవసరం ఉండదు. అప్పుడు హ్యాకింగ్ మీద పడతారని మా బాధ. అప్పుడు మేము రెండో ముఖ్యమైన విషయం మేము ఏం చెప్పదలుచుకున్నామంటే, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. ఒకవైపు విలువలన్నీ పోయినాయి, ఇంకోవైపు మిషన్లు వచ్చి తగలబడ్డాయి. ఈ రెండింటితో ప్రజాస్వామ్యం ఎక్కడ పోతుందో అనేది ఒక బాధ కాదు, నిద్రలేని రాత్రులు సామాజిక కార్యకర్తలకు ఉన్నాయి. కాబట్టి మేము ఏం కోరుతున్నామంటే, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలంటే రాజకీయ పార్టీలు దాగుడు మూతలు ఆపేసేసి ఉద్యమాలు చేయాలి. మా ఉద్యమాలతో కలిసి రావాలి, అందరం కలిసి అఖిలపక్షంగా పోదాం, ఉద్యమాలు చేద్దాం. లెట్ us అవేర్ ద పీపుల్, వీ డోంట్ వాంట్ ఈవీఎంస్. ఈ 5 సంవత్సరాలు కనుక మనం కష్టపడితే అప్పుడు గవర్నమెంట్ దిగి వస్తుంది. మూడు చట్టాలని గవర్నమెంట్ దిగొచ్చి 5 సంవత్సరాలు ఎందుకు, ఇంకో 6 నెలల్లో మహారాష్ట్ర ఎన్నికలు వస్తాయి. అనేక ఎన్నికలు ఈ 5 సంవత్సరాల లోపల కూడా వస్తాయి కదా. మనం చేయొచ్చు కదా. ఎన్ని ఉద్యమాలండి, 64 మంది కంటే ఎక్కువ పోతే బ్యాలెట్ వస్తుందని ఒక ఉద్యమం. ఎన్ని సామాజిక కార్యకర్తలు ఎన్ని ఉద్యమాలు చేసినారు. 64 మందితోటి నామినేషన్ వేయించి, 65 మందితో నామినేషన్ వేయించి పెద్ద బ్యాలెట్ పేపర్ తయారు చేసిన ఎన్ని ఉద్యమాలండి. రాజకీయ పార్టీలకి నిజంగా నేను రాజకీయ పార్టీలను తప్పుపట్టడంలో ఇక్కడ చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నాను. ఈవీఎంల మీద ఒక ప్రశ్న అడుగుతాం. ఈవీఎంల మీద ఎందుకు ఇట్లా ఇది ఎందుకు అంతమవట్లేదు అంటే, రాజకీయ పార్టీలకు చిత్తశుద్ధి లేదు. దెర్ ఈజ్ నో కమిట్మెంట్ ఫర్ ది పొలిటికల్ పార్టీస్. ఉంటుందండి, ఒక రాజకీయ పార్టీ ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళు ఉంటారు, కానీ మనం అందరం కలుపుకోవాలి, ప్రతిపక్షంగా కలుపుకోవాలి, అన్ని ముందుకు రావాలి. ఒకవేళ కొన్ని పార్టీలు రాకపోనివ్వండి, అందరం కలుద్దాం, ఈవీఎంలను మనం నిషేధిద్దాం. ఈవీఎంల నిషేధం ఎందుకు అంటే, ఇది ఇక్కడ ఎలక్షన్ కమిషన్కి వ్యతిరేకం కాదు. ఇక్కడ ఎలక్షన్ కమిషన్ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఎలక్షన్ కమిషన్కి వ్యతిరేకమైంది కాదు, ఇది ఎలక్షన్ కమిషన్ వ్యతిరేకమైన ఉద్యమం కాదు, ఇది ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం. నేను వేసిన ఓటుకి నేను చూసుకున్నాను. ఇక సీక్రెసీకి వస్తే, సీక్రెసీ ఆఫ్ ఓటింగ్, ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి సీక్రెసీ ఆఫ్ ఓటింగ్ కంపల్సరీ. అదే చెప్తాను. ఆ సీక్రెసీ ఆఫ్ ఓటింగ్ ఎలా దెబ్బ తగులుతుందని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా నేను సీక్రెసీ ఆఫ్ ఓటింగ్ గురించి చెప్తాను. చాలామంది మేము అప్పుడు ఒక 20 సంవత్సరాల నుంచి ఎలక్షన్ల మీద ఉన్నాం, ఒక 20 సంవత్సరాల నుంచి. అయితే అప్పుడు ఏం జరిగిందంటే, బ్యాలెట్ పేపర్లన్నింటినీ
బాక్సుల్లో తీసుకొచ్చి ఏ బాక్స్కు ఆ బాక్స్ ఇప్పేవాళ్ళు, కౌంట్ చేసి మళ్ళీ ఆ బాక్స్లో వేసేవాళ్ళు. వేసేటప్పుడు ఈ ఊరి ఈ బాక్స్లో ఈ ఊరికి ఇన్ని ఓట్లు మీకు వచ్చినాయి, ఈ ఊరిలో ఇన్ని ఓట్లు మాకు వచ్చినాయి. సేమ్ ఇప్పుడు ఏ ఊరిలో ఎన్ని వచ్చినాయో తెలుస్తుంది ఇప్పుడు ఈవీఎం మీద. రైట్, నెంబర్ 1. అప్పుడు తెలుస్తాయని మేము తండోపతండాలు ఆ ఊరికి ఏం జరిగిందంటే ఎమ్మెల్యే దగ్గర పోయినాం, ఈ ఊరికి పని చేయండి అంటే. మీ ఊర్లో ఎన్ని ఓట్లు పడ్డాయా? నాకు ఎన్ని పడ్డాయి? ఒక్క ఓటు కూడా రాలే నా మీ ఊరికి, నేనేం చేయపా అంటే మాకు అప్పుడు అనిపించింది సీక్రసీ ఆఫ్ ఓటింగ్ ఈజ్ నాట్ దేర్ అని. అంటే అప్పుడు ఏం చేసిందంటే ఎలక్షన్ కమిషన్, చాలా ముఖ్యమైన విషయం అండి, ఇక్కడ అందరూ కూడా గమనించాలి. ఎలక్షన్ కమిషన్ అప్పుడు ఏం చెప్పిందంటే డ్రమ్ములల్లో పోసి వాటిని కలబోసి వాటిని కలిపి ఓట్ల లెక్కింపు జరిగింది. మళ్ళీ కట్టలు కట్టేవాళ్ళు. ఎస్, ఇది సీక్రసీ ఆఫ్ ఓటింగ్ను కాపాడినప్పుడు. అవునా కాదా? అవునా కాదా? నిజమా అబద్ధమా? మళ్ళీ ఇప్పుడు ఈవీఎంలు ఏం చేస్తున్నాయి? ఏ ఊరు ఈవీఎంలు ఆ ఊరు కౌంటింగ్ కాదు, నేను అన్ని కలపాలంటున్నా. అదే, ఈజ్ ఇట్ పాసిబుల్? అది పాసిబుల్ కాదు. కాదు. ఎందుకు? వీ కెనాట్ టచ్ ఇట్, ఇట్ ఈజ్ ఇన్ వర్చువల్ సీక్రెసీ. ఇంకొక ముఖ్యమైన విషయం, ఒక ఈవీఎం తీసుకొచ్చి సీల్ చేస్తారు కదా, సీల్ చేసే ముందు మీరు ఈవీఎం తీసుకొచ్చి ముందు పెట్టండి, నేను ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పడ్డాయో చెప్తాను. మీరు కూడా చెప్పవచ్చు, అదేంటి సూత్రం కూడా చెప్తాను నేను, ప్రిన్సిపల్. మీరు మంచిగా గమనిస్తే బాగా ఒత్తింది బటన్ కనబడుతుంది. ఈజీ అండి. ఓకే, ఇట్లా చూస్తే లోపలి పోయి ఉంటుంది, మొత్తం మురికి 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 ఉంటుంది. వీళ్ళు చూడడానికి కూడా వీల్లేదు, చూస్తే అదేమవుతుందో. మురికి మురికి ఉన్నది ఎక్కువ ఓట్లు పడినా గుర్తు, అప్పుడే కౌంటింగ్ తెలిసిపోతుంది ఆ ఓట్లు. అది బ్యాలెట్ డబ్బాలలో అవపడుతుందా? నిజానికి ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ అంశం ఏంటంటే ఓటింగ్ జరిగిన తర్వాత ఈ బ్యాలెట్ యూనిట్ ఇక సీన్లో ఉండదు. ఓన్లీ ఈవీఎం ఉంటుంది, ఓన్లీ కంట్రోల్ యూనిట్ మాత్రమే ఉంటుంది. దీంట్లో చూసుకోవచ్చు, ఇది చూసుకోవచ్చు, దీంట్లో పడ్డాయి చూసుకోవచ్చు. ఇది కూడా చెప్తున్నాను. అందుకోసమని ఇది ఎలక్షన్ కమిషన్ ముందుగా ఒక నిర్ణయానికి వచ్చింది ఏంటంటే ఈవీఎం తప్ప మేము దేనికి పోము అని ఖచ్చితమైన నిర్ణయంతో కాకుండా ప్రజాభిప్రాయంతో. ఇక్కడ ఎవ్వరు ఖచ్చితమైన నిర్ణయాలు చేయరు, ప్రజాభిప్రాయమే అంతిమం ప్రజాస్వామ్యంలో. ప్రజలు అడుగుతున్నారు, చేసేయండి. కానీ ప్రజల అభిప్రాయాన్ని కూడగట్టడానికి రాజకీయ పార్టీలు పనిచేస్తేనే దీనికి అంతం వస్తుంది, లేకపోతే రాదు. థ్యాంక్ యూ. విజయారాయ్ గారు, మీరు చెప్పండి, ప్రజాభిప్రాయం కోసం అన్ని రాజకీయ పార్టీలు సోషల్ యాక్టివిస్టులతో కలిసి పోరాడితేనే ఈ ఈవీఎం అనే హఠావు ఈవీఎం అనే స్లోగన్ని మనం చేయగలుగుతాము. దానికి ప్రాంతీయ పార్టీలే కాదు, అన్ని బీజేపీ తప్ప అన్ని పార్టీలు కలిసి రావాల్సిన అవసరం ఉంది అని అంటున్నారు. దానికి ఈ ప్రాంతీయ పార్టీలు రెడీగా ఉంటాయా? అసలు ప్రాంతీయ పార్టీలే కాదు, రాజకీయ పార్టీలు ఏ పార్టీలైనా రెడీగా ఉంటాయా? అయితే ప్రజా ఉద్యమాలు రాజకీయ పార్టీల మనస్తత్వాన్ని మార్చే శక్తి ప్రజా ఉద్యమాలకు ఉంది. మొన్న మనం రైతు చట్టాల విషయం మనం చూసినాం, భారతీయ జనతా పార్టీ తెచ్చింది, అవి మళ్ళీ రిటర్న్ తీసుకోవడం జరిగింది, అది ప్రజాబలం. ఆ విధంగా మరి సాది గారు చెప్పినట్టు వాస్తవంగా అలాంటి ఉద్యమము ప్రజలు వాళ్ళంతలో వాళ్ళు తీసుకొస్తే ఖచ్చితంగా మజ్బూరిగా ఈ ప్రాంతీయ పార్టీలు కావచ్చు, జాతీయ పార్టీలు కావచ్చు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాయి. అయితే ఇప్పటికే ఈ ఓటింగ్ మిషన్స్ వద్దు అనేటటువంటి పార్టీలతో ఈ ప్రజా ఉద్యమాలను మొదలు పెట్టాలి ఫస్ట్. అట్లా ఒకటినక ఒకటి, ఒక పార్టీ తర్వాత ఒక పార్టీ మెల్లమెల్లగా ఈవీ మిషన్లు వద్దు, మాకు బ్యాలెటే ముద్దు అనే పరిస్థితి వచ్చే ఏర్పాటు ఉంటుంది. దీనికి సాక్ష్యం ఏంటంటే మనము ఎలాన్ మస్క్ ఈరోజు మరి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి వ్యక్తి, ఆయన వ్యాఖ్యలు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా దుమారం లేపుతూ ఉన్నాయి. ఇప్పటిదాకా 120 దేశాలలో బ్యాలెట్ పద్ధతిలోనే ఇప్పటివరకు ఎన్నికలు జరుగుతున్నాయి. టుడే 120 నుండి ఒక 130 దేశాల వరకు. మరి వాటికి లేనిది మనకెందుకు? ఒకటి. రెండవది, అంటే అందివచ్చిన అవకాశాన్ని భారతీయ జనతా పార్టీ వాడుకుంటుంది అనేదే ఇక్కడ పంచాయతీ. అది ఇంతకుముందు 10 సంవత్సరాలు కాంగ్రెస్ వాడుకుంది, దాని తర్వాత ఇప్పుడు బీజేపీ వాడుకుంటుంది. అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది అధికారులను ఎవరు అపాయింట్ చేస్తారు? రాష్ట్ర ప్రభుత్వాలు అపాయింట్ చేయాలి, కేంద్ర ప్రభుత్వం అపాయింట్ చేస్తారు. కాబట్టి వాళ్ళు అండర్ ద క్లచెస్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ క్లియర్లీ అన్నప్పుడు
వాళ్ళు ఒక బొమ్మలుగానే ఉన్నారు కానీ వాళ్ళ అధికారాన్ని వాళ్ళు సరిగ్గా ఉపయోగిస్తలేరు అనేది మా వాదన. అంటే ఎన్నో సందర్భాలలో మేము ఇది చెక్ చేసినాం. అట్లనే మళ్ళా ఈ హ్యాకింగ్ అనేది కూడా ఖచ్చితంగా జరిగే పరిస్థితి ఉన్నదనేది మనకు అసాంజ్ ద్వారా, అంటే ఈయన వాక్యాలకు సాక్ష్యం ఏంటంటే అసాంజ్ ఘటన మనం చూసినాం. ఖచ్చితంగా ఏ కంప్యూటర్ అయినా హ్యాక్ చేయొచ్చు అనేది ఒక నిరూపణ అయిపోయింది. అన్నప్పుడు ఈ ఇద్దరి వాదనలు మనం ఒప్పుకుంటూ ఆ వాస్తవిక దృక్పథంలోకి భారత ప్రజలందరూ వచ్చి ప్రజా ఉద్యమాలకు సపోర్టుగా రాజకీయ పార్టీలన్నీ వచ్చి ఈ ఈవీఎం మిషన్లను అంటే ఈవీఎం మిషన్ పద్ధతితో కాకుండా బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు జరగాలి అనేది ఒక ఉద్యమంగా మారితే ఖచ్చితంగా మళ్ళీ బ్యాలెట్ పద్ధతిలో వస్తాయనేది నా అభిప్రాయం అండి వ్యక్తిగతంగా. అలాగే మా పార్టీ కూడా గతంలో కూడా చాలాసార్లు కేసీఆర్ గారు బ్యాలెట్ పద్ధతే కరెక్ట్ అనే విషయాన్ని కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా మా పార్టీ కూడా అటువైపే అడుగులేస్తుంది అని మేము కూడా అంతర్గతంగా పార్టీలో సమావేశాలలో కార్యకర్తలు కానీ నాయకులు కానీ చర్చించి అధిష్టానంతో మాట్లాడి మరి బ్యాలెట్ పద్ధతిలోనే జరగాలని చెప్పి మేము కూడా రిక్వెస్ట్ అధిష్టానానికి, మా పార్టీ అధిష్టానానికి పెడతాము. ఆ విధంగా ఉద్యమంలో మీరు కూడా భాగస్వామ్యులు అవ్వడానికి ప్రయత్నిస్తాం. భారత పౌరుడిగా, అంటే ఒక వ్యక్తిగా, ఒక ఓటరుగా, ఒక వినియోగదారుడుగా నేను మాత్రం ఈవీఎం మిషన్లు వద్దంటున్నాను. బట్ నేను ఒక పార్టీ సభ్యుని కాబట్టి నా మీద అధిష్టానం ఉంటుంది కాబట్టి నా వ్యక్తిగత అభిప్రాయం, ప్రజాభిప్రాయాన్ని అధిష్టానానికి తెలియజేసి వారి ద్వారా ప్రజా ఉద్యమంలో పాల్గొనే విధంగా ప్రయాసపడతానని చెప్పి మాటిస్తున్నాను. సాదిక్ గారు, లాస్ట్గా ఈ ఈవీఎం హఠావ్ ఈవీఎం అనే ఉద్యమాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి? లేదు ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లో ఏమైనా మార్పులు చేస్తే అది ఉపయోగపడుతుందా? ఇప్పుడు ఒకటండి, ఒక అనుమానం వచ్చింది. అనుమానం వచ్చినప్పుడు ప్రజాస్వామ్య దేశంలో మనం అందరినీ సంతృప్తిపరచలేము. ఇక రోల్ బ్యాక్ కావాల్సిందే. బ్యాలెట్ అనేది రోల్ బ్యాక్. ఇక మళ్ళీ దీన్ని మార్చడం దాన్ని మార్చడం పెట్టుకోవద్దు. ఒక అనుమానం వచ్చింది కాబట్టి రోల్ బ్యాక్ కావాల్సింది. నెంబర్ 1. నెంబర్ 2, అదేంటి విచిత్రం కానీ స్థానిక సంస్థలు కూడా ఈవీఎంను ఉపయోగిస్తున్నారు. మీరు చూడండి, రేపు సర్పంచ్ ఎన్నికలు కానివ్వండి, లేకపోతే ఎలక్షన్లు, మున్సిపల్ ఎలక్షన్లు కూడా ఈవీఎంలు ఉపయోగిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు మారాలండి. బ్యాలెట్ పేపర్ని పెట్టమనండి రాష్ట్ర ప్రభుత్వాలను కూడా. మేము ఏమంటున్నా అంటే రాష్ట్ర ప్రభుత్వాలను ఇప్పుడైతే మన రాహుల్ గాంధీ గారు అన్నారు కదా, మీరు ఇప్పుడు వచ్చేటువంటి స్థానిక సంస్థల్ని మేము ఏం కోరుతున్నామంటే మున్సిపాలిటీ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్ని తప్పనిసరిగా బ్యాలెట్ పేపర్లో పెట్టండి. అన్ని ఎన్నికల్ని బ్యాలెట్ పేపర్లో పెట్టండి. స్టేట్ ఎలక్షన్స్ కమిషన్ చేతుల్లో కూడా ఈవీఎంస్ వద్దు. మనం చిన్నగా నెమ్మదిగా మార్పు వైపు వెళ్దాం. ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్దాం, పై వైపుకి వెళ్దాం. కాబట్టి దీన్ని కూడా చూసుకోవాలి. ఖచ్చితంగా మనం దాన్ని చూసుకోవచ్చు. ఓటర్ల విశ్వాసాన్ని కలిగించాలి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలి.